హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో బాలు అనే బాలుడు వాళ్ళ అమ్మ రమతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వారి వద్ద ఒక ఆవు కూడా ఉంది. ఆ ఆవు ఇచ్చిన పాలు నమ్ముకొని ఇద్దరూ జీవించసాగారు. కొన్ని రోజులకి ఆవు పాలివ్వడం మానేసింది. ఊరే బాలు, ఇక ఈ ఆవును అమ్మేసి వచ్చిన డబ్బుతో మనం ఇంటిని నెట్టకొద్దాం, ఏమంటావు? సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేద్దాం అని మరుసటి రోజు అమ్మ చెప్పినట్లే ఆవును అమ్మడానికి సంతకు బయలుదేరాడు. దారిలో బాలుని ఒక వృద్ధురాలు ఆపి, ఈ ఆవుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాయనా? ఈ ఆవు పాలివ్వడం మానేసింది, అందుకని దీన్ని సంతలో అమ్మడానికి తీసుకెళ్తున్నానవ్వా. అయితే ఆవుని నాకు ఇవ్వు నాయనా, నేను డబ్బులకి బదులుగా ఈ 5 మాంత్రిక విత్తనాలను ఇస్తాను, తీసుకోనాయనా. నాకొద్దవ్వా, డబ్బులు లేకపోతే అమ్మ నన్ను తిడుతుంది. ఈ 5 మాంత్రిక విత్తనాలు నిన్ను స్వర్గలోకానికి చేరుస్తాయి. ఇవి నిన్ను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుని చేస్తాయి నాయనా. అది నమ్మిన బాలు 5 మాంత్రిక విత్తనాలను తీసుకొని ఆవునిచ్చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన బాలు చేతిలో డబ్బులకు బదులుగా 5 మాంత్రిక విత్తనాలను చూసి రమ కోపంతో వాటిని బయటికి విసిరేసింది. మరుసటి రోజు ఉదయం బాలు పెరట్లో పెద్ద మాంత్రిక చెట్టు పెరిగింది. అది చూసి బాలు ఆశ్చర్యపోయాడు. బాలుకి ఆ చెట్టు చూడగానే ఆ అవ్వ చెప్పిన స్వర్గలోకం గుర్తొచ్చింది. ఎలాగైనా ఆ లోకానికి చేరుకోవాలని చెట్టెక్కడం మొదలుపెట్టాడు. అలా ఎక్కుతూ ఉండగా మేఘాలపైన ఒక పెద్ద అంతఃపురాన్ని కనుగొన్నాడు. ఆ అంతఃపురంలో ఒక రాక్షసుడు అతని భార్యతో నివసిస్తున్నాడు. రాక్షసుడు భార్యని చూసి, అమ్మా, ఆకలిగా ఉంది, ఏమైనా తిననాడుకుంటే పెట్టమ్మా. రాక్షసుడి భార్య బాలుకి తినడానికి మంచి ఆహారం పెట్టింది. ఇంతలో తన భర్త రావడం గమనించిన భార్య, బాబు, నా భర్త వస్తున్నట్లున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళు, మనుషుల్ని చూస్తే నా భర్త చంపేస్తాడు. అది విన్న బాలు ఆ అంతఃపురంలో దాక్కున్నాడు. అలాగే లోపల ఉన్న స్వర్ణలోకాన్ని కూడా కనుగొన్నాడు. ఆ లోకంలో బంగారు నాణ్యాలు, బంగారు గుడ్డు పెట్టే కోడి, ఇంకా ఒక మాంత్రిక వీణ కూడా ఉంది. ముందుగా బంగారు నాణ్యాలను సంచిలో వేసుకొని తర్వాత బంగారు గుడ్డు పెట్టే కోడిని కూడా తన సంచిలో వేసుకున్నాడు. పొరపాటున మాంత్రిక వీణ తగిలి శబ్దం వచ్చింది. అది విన్న రాక్షసుడు గర్జిస్తూ బాలుని పట్టుకోవడానికి తన వెనక పరిగెత్తాడు. ఇంతలో బాలు ఆ మాంత్రిక చెట్టు ద్వారా కిందకి చేరుకున్నాడు. బాలు అతని తల్లి కలిసి చెట్టును నరికేశారు. అంతే, ఆ రాక్షసుడు కిందపడి చనిపోయాడు. తర్వాత బాలు అవ్వ చెప్పినట్లుగానే ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడయ్యాడు. ఈ కథలోని నీతి, అదృష్టం ఏ విధంగానైనా తలుపు దడుతుంది.